అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ మధ్యన నాకు కొంచెం ఒంట్లో బాగుండక ఈ బాగుండని కాలంలో నేను ఏమీ చెప్పలేకపోయాను. ఇవాళ నుంచి మళ్ళీ చెప్దామని చెప్పేసరి ఆ అయ్యప్ప అనుగ్రహంతో ప్రారంభించాను. మనం కిందటిసారి మనం చెప్పుకున్నప్పుడు ఈ యొక్క దితి అనేటువంటి ఆమె గర్భవతిగా ఉంటున్నప్పుడు ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భస్థ పిండాన్ని 7 ముక్కలుగా చేశాడు. 7 ముక్కలుగా చేసి ఆ యొక్క దితి మేల్కొనేటప్పటికల్లా ఆ యొక్క గర్భంలో నుంచి బయటకు వచ్చి ఆమెకి తాను చేసినటువంటి పని గురించి చెప్పటం జరిగింది. ఇది మనం కిందటిసారి మనం చెప్పుకున్నటువంటిది. ఆ సర్వేశ్వరుడి అనుగ్రహంతో మనం మిగిలినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవటానికి ఈ చక్కని పాటని మనం విందాం. నీ
మనం చిన్నప్పుడు స్కూల్లో క్లాసులకి వెళ్ళేటప్పుడు ఏదైతే క్లాసు కష్టంగా ఉంటుందో ఆ ఒక్క క్లాసులో విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే కథలతోనూ ఉదాహరణలతోనూ చెప్పేటువంటి వాటికి ఉన్నటువంటి ఆ ఒక్క విద్యార్థుల ఉత్సాహత ఏదైతే కష్టమైనటువంటి క్లాస్ ఉందో, ఒక మ్యాథమెటిక్స్ క్లాస్ కానీ ఒక ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ కానీ అయితే అందులో విద్యార్థులు తక్కువగా ఉంటారు. అట్లాగే మనం ఈ ఆశిత నిలయం నుంచి కథలని కాకుండా కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలని మనం చెప్పుకుని వెళ్ళటంతో దీన్ని వినేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. జ్ఞానం అనేటువంటిది చాలా తెలివైనటువంటిది. తెలివి కావాలి అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కావాలి. మూర్ఖులు 100 మంది ఉండే కన్నా తెలివైన వాడు ఒక్కడున్నా చాలు అని చెప్పేసని ఏ గురువు అయినా అనుకుంటారు. వందల్లో వేలలో వచ్చి ఒక స్టేడియం అంతా కూడా నిండిపోయేటువంటి ఊకలాంటి ప్రజల కన్నా నిజంగా వినేటువంటి వాళ్ళు 4 ఉన్నా చాలు అనేటువంటి పరిస్థితిలో గురువు తన తత్వబోధనని ప్రారంభిస్తారు. ఇక్కడ కిందటిసారి నేను చెప్పి వదిలేసినటువంటి కథాగమనానికి వచ్చినప్పుడు ఆ క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆ క్షీరసాగర మదనంలో ఆ అమృతం వచ్చినప్పుడు ఇంద్రుడు దైత్యుల్ని సంహరించాడు అనేటువంటి కోపంతో ఈ దితి అనేటువంటి ఆమె ఇంద్రుడిని సంహరించగలిగినటువంటి కుమారుణ్ణి కావాలి అని చెప్పేసని తన భర్త అయినటువంటి కశ్యపుడిని అడగటం జరిగింది. ఆయన ఆమెను ఆశీర్వదించి నీ మనోరథము ఫలించుగాక అని చెప్పేసని ఆశీర్వదించి నీవు ఈ సంవత్సర కాలము తపమాచరిస్తూ నియమనిష్ట గరిష్ఠురాలువై ఉండు అని చెప్పేసని చెప్పటంతో ఆమె అలాగా చేస్తూ వస్తోంది. ఆమెకి పరిచర్యలు చేయటానికి తపోవనంలోకి ఇంద్రుడు కూడా వచ్చి ఆ పినతల్లికి సపర్యలు చేస్తున్నాడు అనేటువంటి కథాగమనాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. ఆమె ఒక రోజునాడు తల పెట్టవలసినటువంటి భాగంలో మంచం పైన కాళ్ళు పెట్టవలసినటువంటి భాగంలో తల పెట్టుకుని పడుకోవటం మూలంగా అశుచి అవటం మూలంగా ఆమె గర్భస్థంలోకి ఈ యొక్క ఇంద్రుడు ప్రవేశించి ఆమెలో ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం కిందటిసారి మనం తెలుసుకున్నటువంటి కథ. ఇలాంటి కథలు చెప్తున్నంతసేపు చాలామంది వింటారు. ఎందుకంటే కథ కాబట్టి ఇందులో ఒక గర్భస్థ శిశువుని 7 ఖండాలుగా చేసేసాడు అనేటువంటి పరిస్థితులు ఇలాంటివన్నింటినీ వినడానికి చాలామంది చాలా ఉత్సాహతతో వింటూ ఉంటారు కథలు చెప్తున్నప్పుడు. ఇటువంటి కథలో ఉన్న అంతర్భాగాల్ని తీసుకుని చెప్పేటప్పుడు ఇక్కడ ఈ విషయాల్ని ప్రవచకుడు చెప్పడు. ఎందుకంటే తనకి కావాల్సింది కథ వింటూ స్టేడియం అంతా నిండిపోయేటువంటి మనుషులు కావాలి, కానీ స్టేడియం అంతా ఖాళీగా ఉండి 4 కూర్చి వినేటువంటి వాళ్ళ గురించి అతను ఈ కథాగమనాన్ని ప్రారంభించాడు. ఒక గర్భస్థ శిశువు అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ అండము వీర్యకణము కలిసి ఒక పిండంగా తయారయ్యి ఆ పిండం ప్రాణం పోసుకుని ఆ ప్రాణంలోకి జీవుడు, తర్వాత ఆత్మ ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఒక దేహంగా తయారై శిశువుగా ఆ ఒక మాతృగర్భంలో నుంచి రావటం జరుగుతుంది. అది ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి జనన రహస్యము. ఇక్కడ ఈ
దితి గర్భస్థ శిశువుని ఆమె మోస్తున్నటువంటి సమయంలో ఇంద్రుడు ఆమె తాలూకు గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భస్థ శిశువుని 7 భాగాలుగా చేశాడు అని చెప్పటం కథాగమనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. శరీరం అనేటువంటిది అంటే దేహము అనేటువంటిది జంతువులకి కానీ, పక్షులకి కానీ, మృగాలకి కానీ, మనుషులకి కానీ ఎవరికైనా కూడా ఈ దేహము అనేటువంటి శరీరము ఒక రథం లాంటిది. దాని లోపల ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటేనే ఈ ఒక్క రథం కదులుతుంది. ఈ ఒక్క ఇంద్రియాలు పరిగెత్తేనే ఆ ఒక ఇంద్రియాలనే గుర్రాలు అని చెప్పేసి అంటాము అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ గుర్రాలకి బుద్ధి అనేటువంటిది రథాన్ని నడిపేటువంటి చోదకుడు కృష్ణ పరమాత్మ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో భగవాన్ వాచ అనేటువంటిది ఇది బుద్ధికి సంబంధించినటువంటిది. రథం మీద అంటే దేహం అనేటువంటి రథం మీద ఈ ఇంద్రియాలనేటువంటి గుర్రాలని దానికి కట్టి రథచోదకుడైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి కృష్ణ పరమాత్మగా తీసుకుంటే కళ్ళాలనేటువంటి తాళులాగా ఉన్నటువంటి మనస్సుని బుద్ధి నడుపుతూ ఉంటే ఆత్మ హాయిగా కూర్చుని ఉంటుంది. ఇది కఠోరోపనిషత్తులో చెప్పినటువంటి ఒక విభాగము. అంటే ఏదైతే పరమమైనటువంటి ఆత్మ ఉందో అర్జునుడు ఎవరి పరమయ్యాడు? పరమయ్యాడు. భగవంతుడి పరమయ్యి కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి భగవద్గీతను వినటం జరుగుతుంది. అంతే తప్పితే భగవద్గీత అంటే 18 అధ్యాయాలు ఉంటాయి. దాన్ని యుద్ధరంగంలోకి తీసుకెళ్ళిన తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రారంభించాడు అని చెప్పేసి చెప్పుకుని వెళ్తూ ఉంటే ఒక ఎన్టీఆర్ స్టేడియం లాంటి స్టేడియం అంతా కూడా నిండిపోతుంది. దీన్నే తత్వంలోకి తీసుకొచ్చి తత్వమసి అనేటువంటి దానిలో చెప్పుకొస్తున్నప్పుడు ఈ శరీరం అనేటువంటిదే నాయన దేహము, ఈ యొక్క దేహాన్ని రథము అని చెప్పేసి అంటాము. ఈ రథం లోపల ఉన్నటువంటి రథానికి కట్టినటువంటి గుర్రాలు 4 ఏవైతే ఉన్నాయో వాటిని ఇంద్రియాలని చెప్పేసి అంటాము. ఇంద్రియాలు గుర్రాల్లాగా పరిగెడతాయి కాబట్టి అందుకని ఇంద్రియాలని గుర్రాలతో పోల్చారు. బుద్ధి అనేటువంటిది కృష్ణ పరమాత్మ లాంటిది. అందుకని బుద్ధి ఎప్పుడూ కూడా ఉపదేశం చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ అనేటువంటిది అర్జునుడు లాంటిది. ఇది ఆత్మ పరమవుతుంది. ఎవడి పరమవుతుంది? బుద్ధి పరమవుతూ ఉంటుంది. దానికి స్వంత సిద్ధంగా ఉండేటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి ఆత్మ బుద్ధి పరమవుతుంది. కాబట్టి ఆత్మను అర్జునుడిగా తీసుకున్నారు. అలాగే ఈ యొక్క ఏదైతే కళ్ళాలు అనేటువంటి మనస్సు అనేటువంటిది ఇది ఉన్నదో దీన్ని కళ్ళాలిలాగా లాగి పట్టుకుని దీన్ని అదుపులో ఉంచేటువంటి శక్తి కావాల్సినటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. అంటే బుద్ధి మాత్రమే దీన్ని అదుపులో పెట్టగలుగుతుంది మనస్సుని అని చెప్పటానికి ఇదంతా ఒక సక్రమమైనటువంటి ప్రక్రియగా తీసుకుని దీన్ని భగవద్గీతగా చెప్తూ ఈ యొక్క భగవద్గీత అనేటువంటి దాన్ని కఠోరోపనిషత్తులో ఈ యొక్క మనుష్య అంటే ఈ యొక్క ఉపాధిని ఈ యొక్క రథం కింద తీసుకోవటం జరిగింది. ఇక్కడ రథము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఇంద్రియాలు అనేటువంటివేమో గుర్రాల్లాగా ఉన్నాయి. నడిపేటువంటి వాడిని రథచోదకుడేమో కృష్ణుడు అనేటువంటి 2వ భాగంలోకి వచ్చింది. కళ్ళాలు అనేటువంటిది 3వ భాగంలోకి వచ్చింది. ఏదైతే ఆత్మ అనేటువంటిది హాయిగా కూర్చుని బుద్ధి చెప్పేటువంటి దాన్ని వింటోందో దాన్ని అర్జునుడు అని చెప్పటం జరిగింది.
ఇందులో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో దాన్ని ఆంజనేయ స్వామిగా పతాకం కింద రథం మీద ఎగురుతోంది అని చెప్పేటువంటి గుర్తుతో చూపించటం జరిగింది అనేటువంటి విషయం అంతటినీ కూడా కఠోపనిషత్తు చెప్తున్నటువంటిది. ఇదే దీన్ని మానవ దేహంలోకి తీసుకున్నప్పటికీ కూడా ఈ మానవ దేహంలో కూడా పంచకోశ తత్వము అనేటువంటి తత్వం ఉంటుంది. ఈ పంచకోశ తత్వము ఆత్మ, జీవుడు ఈ రెండింటినీ కలుపుకుంటే 7 భాగాలు అవుతుంది. ఈ 7 భాగాలు అవుతుంది కాబట్టి గర్భస్థ శిశువు అయినటువంటి ఈ అతిథి తాలూకు ఎవరైతే ఈ దితి తాలూకు పిల్లల వాడిని ఈ ఇంద్రుడు అనేటువంటి మనస్సు 7 ముక్కలుగా చేసిందో ఇదంతా కూడా ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటి కథని విశ్వామిత్రుల వారు రాముల వారికి ఉపదేశ క్రమంలో తీసుకుని ఈ ఉపదేశ క్రమంలో ఈయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రామభద్ర, ఈ దితితాలు గర్భస్థ శిశువు అయినటువంటి గర్భస్థ పిండాన్ని ఈ ఇంద్రుడు అనేటువంటి వాడు 7 భాగాలుగా చేశాడు. నన్ను భాగాలు చెయ్యొద్దు 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 అని చెప్పేసని ఈ గర్భస్థ శిశువు అరుస్తూ ఉండటం మూలంగా ఈ వీటిని ఏడవకండి ఏడవకండి అని చెప్పేసని చెప్పటం మూలంగా వీళ్ళు మరుత్తులు, మనలో ఉన్నటువంటి శక్తులు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి మరుత్తులు అనేటువంటి విభాగాన్ని పేర్కొనటం జరిగింది. రామభద్ర, ఇటువంటి విషయాలేవీ కూడా తెలియకుండా కథాగమనాన్ని ప్రారంభిస్తే ఇది కథగా వినటానికి చాలా బాగుంటుంది. ఈ దితి తాలూకు గర్భంలోకి ఈ ఇంద్రుడు ప్రవేశించి ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశ ద్వారం 2 మాత్రమే, ఒకటి నోరు కానీ ఒకటి యోని కానీ అనేటువంటి దానిలో నుంచి మాత్రమే ప్రవేశించాలి. గర్భస్థ శిశువుకి ప్రవేశించటానికి కావలసినటువంటిది ఏముంది? ఏదైతే బ్రహ్మరంధ్రం ఉందో బ్రహ్మరంధ్రం మూసుకుపోయి ఉంటుంది. ఇక స్త్రీలోకి ప్రవేశించాలంటే యోని ద్వారానే ప్రవేశించాలి. ఇంత ఇంద్రుడు యోని ద్వారా లోపలికి ఎలా వెళ్తాడు? కనుక మనస్సు అనేటువంటి దాన్ని ఇంద్రుడు అనేటువంటి పదంతో ఇక్కడ చెప్పబడుతోంది. రామభద్ర, ఈ మనస్సు అనేటువంటిది 7 భాగాలుగా ఈ గర్భస్థ శిశువుని 7 భాగాలుగా చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు రాముడికి ఒక కథాగమనంగా తీసుకు చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. ఇవి ఏవీ మనకు తెలియకుండా మనం ఒక కథాగమనంగా ప్రారంభించి మనం వింటామంటే ఇది కథగానే మిగిలిపోతుంది తప్పితే దీనిలో ఉన్నటువంటి వృత్తాంతము అనేటువంటిది మన జీవిత కాలమంతా కూడా పుట్టుచు చచ్చుచున్నని చెప్పేసని చెప్పినట్టుగా కర్మమున పుట్టు జంతువు కర్మమునన్ బెరుగుచుండు కర్మమే హితులకు అని చెప్పేసని పోతనామాత్రుల వారు రాసినటువంటి పద్యంలో లాగా మనిషి కర్మతో పుడతాడు, కర్మతో చస్తాడు అని చెప్పేసి ప్రవచకులందరూ చెప్తూ కర్మ చేయాలి కాబట్టి తద్దినాలు పెట్టండి, పితృతద్దినం పెట్టండి, లేకపోతే మాతృతద్దినం పెట్టండి. ఇలా వీళ్ళు ఈ తద్దినాల గురించి, కర్మల గురించి, పూజల గురించే చెప్తున్నారు తప్పితే కర్మ సిద్ధాంతాన్ని అంటే పని చేయండి అనే చెప్తున్నారు. కానీ జ్ఞాన సిద్ధాంతం అనేటువంటిది ఎక్కడా కూడా ఈ ప్రవచకులు ఎవరూ కూడా దీని గురించినటువంటి విషయాన్ని మాట్లాడటలేదు. ఇది మాట్లాడటానికి అర్హత ఉన్నవాడు ఎవరయ్యా అంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ఉన్నటువంటి గురువులు మాత్రమే ఇటువంటి విషయాలు మాట్లాడతారు తప్పితే మామూలు వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి విషయాలని ఎత్తుకుని చెప్పటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. కాబట్టి రామభద్ర, నేను బ్రహ్మ ఋషిని కాబట్టి నీకు కథాగమనాన్ని చెప్తూ కథాగమనంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని కూడా నీకు చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. తైత్తరోపనిషత్తులో ఏమని చెప్తోందంటే బ్రహ్మాండవల్లిలో అనేటువంటి దాంట్లో ఆత్మే పురుషుడు,
ఈ యొక్క బ్రహ్మాండవల్లిలో తైత్తరోపనిషత్తులో ఏం చెప్తోందంటే, పురుషుడనేటువంటి వాడే ఆత్మ అని చెప్పేసి చెప్తోంది. పురుష సంబంధం విశ్లేషించింది. ఆత్మ నుంచే పురుషుడు ఉద్భవించందని, ప్రారంభమైనదని, ఈ భాగంలో పురుషుని మనిషి 5 రకాలుగా విడతీస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందాక దేహాన్ని విభాగాలు ఎలా చేశాము అనేటువంటి దాని గురించి చెప్పటం జరిగింది. గుర్రాలు, రథచోదకుడు, రథము, రథంలో కూర్చున్నవాడు, రథం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి తాలూకు పతాకము అని చెప్పేటువంటి దాన్ని అంతటినీ తీసుకుని గీతోపదేశంగా చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి పురుషుణ్ణి, ఎవరైతే పురుషుడు అనబడేటువంటి వాడు ఉన్నాడో, ఈ తైత్తరోపనిషత్తులో చెప్తున్నటువంటి ఒక దాంట్లోంచి వచ్చినటువంటి విభాగంలో నుంచి ఏదైతే ఈ యొక్క విరాట్ పురుషుడు ఉన్నాడో, ఆ విరాట్ పురుషుడిలో నుంచి వచ్చినటువంటి, ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఆ పురుషుణ్ణి కూడా 5 భాగాలుగా విడతీయటం జరుగుతోందయ్యా. ఆ 5 రకాలుగా విభజించినటువంటిది ఆ దాంట్లో ఇందులోకి వచ్చేటికి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అనేటువంటి ఈ కోశాలన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటిది ఆత్మ ఉంది, జీవుడు ఉన్నాడు. ఈ 5 + 2 7 విభాగాలుగా జరిగి వీటిని మరుత్తులు అని చెప్పేసి అంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామభద్ర నీవు గ్రహించవలసినటువంటి విషయము. ఇది అంత సులువుగా అర్థమయ్యేటువంటి విషయము కాదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి చాలా విలువైనటువంటి కాలాన్ని వెచ్చించాలి. కాబట్టి రామభద్ర, దీనికి జ్ఞానము అనేటువంటి చాలా కావలసినటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క జ్ఞానమయ కోశానికి, అంటే జ్ఞానాన్ని పొందాలి అంటే జీవుడికి ఆత్మ పరిజ్ఞానము అనేటువంటిది ఉంటే కానీ దీన్ని అంత తేలికగా చేసేటువంటిది కాదు. కనుక ఇంద్రుడు అనేటువంటి మనస్సు ఈ లోపల ఉన్నటువంటి గర్భస్థ పిండం అనేటువంటి కథని చెబుతూ 7 భాగాలు చేసింది. ఈ 7 భాగాలు చేసినప్పుడు ఈ 7 భాగాలలో మొదటి 5 భాగాలు శరీరం లోపల పురుషుడు అనేటువంటి శరీరంలో ఉండేటువంటివి. అందులో ఒకదాన్ని ఏమంటామంటే అన్నమయ కోశము. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనేటువంటి ఈ కోశము, పంచకోశ తత్వము అంతా కూడా ఇందులోనే ఆధారపడుతుంది. దీనికి ఎవరు ఆధీనుడు అంటే ఇంద్రుడే వీడి తాలూకు ఆధీనుడు. ఈ 5 కూడా మనస్సుకు ఆధీనంలోనే ఉండి జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా నీకు విశదీకరించాలి అని అనుకున్నప్పుడు దీన్ని చెప్పటానికి ముందు కథాగమనంగా తీసుకుని ఈ దితి అనేటువంటి ఆమెని దితి అని అన్నటువంటి దానికి కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది రామభద్ర. కనుక ఇక్ష్వాకు వంశకుల తిలక వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవలసిందిగా నా యొక్క మనవి. ఇవన్నీ కూడా తైత్తరోపనిషత్తులో అంటే బ్రహ్మాండవల్లిలో మాత్రమే చెప్పబడినటువంటివి. కాబట్టి వీటన్నింటినీ అంత తేలికగా గ్రహించేటువంటి విషయాలు కాదు. కాబట్టి ఈ మరుత్తులు అనేటువంటి వాళ్ళు మనలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇంద్రుడు అనేటువంటి మనస్సుకి ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళే అనేటువంటి విషయాన్ని ఇక్కడ నీకు చెప్తున్నటువంటి విషయము అనేటువంటి దాన్ని గ్రహించవలసినది అని విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పుకు వస్తున్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం కడు జాగరూకతతో జ్ఞానంతో మనం పొందాలి. తప్పితే అజ్ఞానులపై కథలలాగా వింటున్నంతసేపు ఇందులో ఉన్న జ్ఞానం ఏది కూడా మనకి అవగతం కాదు. కాబట్టి జ్ఞానాన్ని పొందాలంటే
ముందు మనం తెలివిగలవాళ్ళమయ్యి ఆ తెలివి నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ కథలలో దాగున్న అంతర్భాగాల్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి రామాయణం అనేటువంటిది కథ కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినదని చెప్పని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తిరిగి మళ్ళీ రేపు మనం ఈ విషయాలు చెప్పుకుందాము. అంతవరకు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.